ఈ వీడియోలో డీజో గోపాడ్స్ నియోని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ ఇయర్ బడ్స్ ప్రైస్ 2300 ఉంది. ఇంత తక్కువ రేట్లో ఇందులో ఏఎన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ రెండు ఉన్నాయి. అసలు ఈ ప్రైస్లో ఇవన్నీ ఎలా తెచ్చారు, ఎన్ని మైక్స్ ఉన్నాయి, ఏఎన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, అలానే ఈ ఇయర్ బడ్స్ 3 months నుండి యూజింగ్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎక్స్ప్లెయిన్స్. బాక్స్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ సైడ్ వాళ్ళ బ్రాండింగ్ అండ్ మోడల్ నేమ్ ఉంది. డీజో రియల్మీ సబ్ బ్రాండ్ మాట. బాక్స్ సైడ్న ఏఎన్సీ 28 hours ప్లేబ్యాక్ అండ్ 10mm డైనమిక్ బూస్ట్ డ్రైవర్స్ అనే ఫీచర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ప్రైస్ 3500 అని ఉంది, కానీ ఫ్లిప్కార్ట్లో 2300కి వచ్చింది. ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి కంటెంట్ ఏముందో చూద్దాం. స్టార్టింగ్ ఇయర్ బడ్స్ అండ్ కేసు ఉంది. ఇవి అరోరా కలర్. ఇయర్ టిప్స్ అండ్ ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ కూడా ఈ బాక్స్లో ఉంటాయి అనుకుంటా. ముందు ఇయర్ బడ్స్ అండ్ కేస్ని రిమూవ్ చేసి ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇందులో యూజర్ మాన్యువల్ అండ్ ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఈ కేబుల్ కూడా టైప్ సి. 2 size ఇయర్ టిప్స్ ఉన్నాయి, అంతే. ఇంక ఈ బాక్స్లో కంటెంట్. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి చూద్దాం. బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టికే, అన్ని TWS లాగా. నాకు కేస్ భలేగా నచ్చింది. ఒక చిన్న సైజ్ ఎగ్లా ఉంది. అలానే మీకు పైన బ్రాండింగ్స్ ఉంది. ఇక్కడ LED ఇండికేటర్ ఉంది, ప్లస్ బ్యాక్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. కేస్ ఓపెన్ చేస్తే ఇది పేరింగ్ కోసం బటన్ అండ్ ఇంకా మెయిన్ ఇయర్ బడ్సే. ఇయర్ బడ్స్ లుక్ వైజ్ బాగుంది. ఇలాంటి డిజైన్లో స్టెమ్ ఉండవు, మొత్తం ఇయర్ లోపలే ఉంటాయి. సో ఇయర్ బడ్ డిజైన్ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ గ్లాసీ బ్యాకే. ఇది ఎంత క్లారిటీగా ఉందంటే సరౌండింగ్స్ నీట్గా కనిపిస్తాయి. అలానే ఈ కలర్ కూడా గ్రేడియంట్ స్టైల్. ఇంకా ఇయర్ టిప్స్ మామూలుగానే ఉన్నాయి. ఇది అంతా టచ్ ఏరియా అన్నమాట. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా కంఫర్ట్ అండ్ ఫిట్టింగ్ గురించి చూద్దాం. స్టెమ్స్ లేకుండా వచ్చే ఇయర్ బడ్స్ అన్నీ మ్యాక్సిమం ఈ డిజైనే ఉంటాయి. ఈ డిజైన్ వల్ల మీకు లెఫ్ట్ ఇయర్ బడ్ రైట్ ఇయర్లో ఇలా ఇయర్ బడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా తప్పుగా పెట్టుకుంటే మీ ఇయర్కి సెట్ అవ్వవు, అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అన్నమాట. అలానే ఇయర్కి సీల్ అయిన ఫీలింగ్ కూడా ఉండదు. సో యూజ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ మార్కింగ్స్ చూసుకోండి. ఏ యాంగిల్లో యూజ్ చేయాలో ఈ ఇమేజ్లో ఉన్నట్టు యూజ్ చేయండి. ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్లేస్ చేస్తే ఏఎన్సీ ట్రాన్స్పరెన్సీ మోడ్ అసలు క్లియర్గా ఉండవు. అలానే ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే ఇయర్ పెయిన్స్ కూడా వస్తాయి. ఒక్క ఇయర్ బడ్ 4.1 grams ఉంది అండ్ కేసు 34.5 grams ఉంది అప్రాక్సిమేట్గా. ఓవరాల్గా ఫిట్టింగ్ అండ్ కంఫర్ట్ బాగుంది. నెక్స్ట్ ఫీచర్స్ గురించి చూద్దాం. ఇందులో మెయిన్గా 6 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఏఎన్సీ, ట్రాన్స్పరెన్సీ మోడ్, యాప్. ఎందుకు యాప్ అంటే ఈ రేంజ్లో యాప్ సపోర్ట్ అంటే గ్రేటే. బ్లూటూత్ వర్షన్ 5.2, 88 milliseconds లో లేటెన్సీ. యాక్సెసిబిలిటీ అంటే 2 times క్లిక్ చేస్తే ఏమవ్వాలి, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏమవ్వాలి, ఇలాంటి అన్ని కంట్రోల్స్ మన చేతుల్లోనే ఉంటాయి. ఎలా సెట్ చేయాలి అనేది అబౌట్ యాప్లో చూపిస్తాను. ఈ యాప్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ యాప్ నేమ్ రియల్మీ లింక్. ఈ అప్లికేషన్ యాప్ స్టోర్లోనూ ప్లే స్టోర్లోనూ ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, లైక్ లొకేషన్, లాగిన్, క్రియేట్, అవన్నీ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేస్తే UI ఇలా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే బ్లూటూత్ ఆన్ చేసి ఇయర్ బడ్ని కనెక్ట్ చేయాలని ఉంటుంది. ఫోన్లో బ్లూటూత్తో కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత యాప్లో ఆడియోలో డీజో గోపాడ్స్ నియోని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే యాప్కి ఇయర్ బడ్స్ కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యాక ఇలా వచ్చింది. సో ఆ తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఇయర్ బడ్కి సంబంధించిన UI ఓపెన్ అయ్యింది. మీకు స్టార్టింగ్ ఇయర్ బడ్స్ అండ్ కేస్ ఛార్జింగ్ స్టేటస్ చూపించింది. అలానే ఇది క్లిక్ చేస్తే ఫర్మ్వేర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న నాయిస్ కంట్రోల్ ట్యాబ్ నుండి ఏఎన్సీని, ట్రాన్స్పరెన్సీ మోడ్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే సౌండ్ ఎఫెక్ట్స్ ట్యాబ్ నుండి బాస్ బూస్ట్, వాల్యూమ్ కంట్రోలర్స్ ఉంటాయి. గేమింగ్ కోసం ఈ మోడ్ని ఎనేబుల్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ మెయిన్ బటన్ సెట్టింగ్. ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే ఏమవ్వాలి, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ఏమవ్వాలి అనేవి ఉంటాయి. ఇక్కడ ఒకసారి డబుల్ ట్యాప్లో ఏముంటాయో చూద్దాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో డబుల్ ట్యాప్ చేస్తే ప్లే కానీ, పాస్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, వాయిస్ అసిస్టెంట్, గేమింగ్ మ్యాక్సిమం అండ్ ఈ ఆప్షన్స్ అన్నీ కంట్రోల్ చేయొచ్చు. అలానే రైట్ ఇయర్ బడ్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే టచ్ అండ్ హోల్డ్లో కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యాప్ వల్ల ఫుల్ కంట్రోల్స్ మన చేతిలోనే ఉంటాయి, ఒక వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ తప్ప. నెక్స్ట్ వన్ కనెక్టివిటీ అండ్ కంట్రోల్స్ గురించి చూద్దాం. ఇందులో బ్లూటూత్ వర్షన్ 5.2 ఉంటుంది. కనెక్షన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ అది కూడా ఆండ్రాయిడ్ డివైస్ అయితేనే. నేను ఐఫోన్లో కనెక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నార్మల్గా బ్లూటూత్లో కనెక్ట్ అవుతుంది, కానీ యాప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే ఆండ్రాయిడ్ డివైజెస్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కనెక్షన్స్లో. ఇందులో నాకు బాగా నచ్చింది కంట్రోల్స్. అసలు మీరు డబుల్ ట్యాప్ చేసినా, ట్రిపుల్ ట్యాప్ చేసినా అన్ని కంట్రోల్స్ ఉంటాయి. కంట్రోల్స్లో ఒక కంప్లైంట్ కూడా లేదు. ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే ఎక్సలెంట్ ఇది, కనెక్టివిటీ అయినా కంట్రోల్స్ అయినా. ఇప్పుడు మెయిన్ సౌండ్ క్వాలిటీ. ఆడియో చాలా లౌడ్ ఉంది మెయిన్గా, అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. హైస్ అండ్ మిడ్స్ సూపర్. మెయిన్గా బాస్ గురించి చెప్పాలి.
మీరు మోడ్స్లో బాస్ బూస్ట్ ఆన్ చేస్తే ఎక్స్ట్రా బాస్ వచ్చింది, కానీ అంత ఎక్స్ట్రా బాస్ వచ్చినా మీకు మ్యూజిక్లో ఓవర్లాప్ అవటం అలాంటివి ఏమీ లేవు. డైనమిక్ మోడ్ యూజ్ చేస్తే ట్రబుల్స్ ఎక్కువగా వచ్చింది. 85% వాల్యూమ్లో మీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఓవరాల్గా సౌండ్ సూపర్ ఉంది. వోకల్స్ కానీ డీప్ బాస్ కానీ సూపర్ మాట. ఇంకా గేమింగ్ అయితే లేటెన్సీ ఉంది, కానీ వేరే టీడబ్ల్యూఎస్తో కంపేర్ చేస్తే ఈ లేటెన్సీ తక్కువే. సో ఇయర్ బడ్స్ ఓకే గేమింగ్ కూడా, బట్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ ఫుల్ టైమ్ గేమర్స్. ఇంకా ఏఎన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ గురించి చూద్దాం. బయట నుండి వచ్చే నాయిస్ 25 dB వరకు రెడ్యూస్ చేయగలదు అని డీజో క్లెయిమ్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు వెహికల్స్, హోమ్ అప్లయన్సెస్ అండ్ ఈవెన్ ఏరోప్లేన్స్ నుంచి వచ్చే సౌండ్ను కూడా తగ్గించగలదని చెప్తుంది. నేను ఏరోప్లేన్స్ దగ్గర అయితే ట్రై చేయలేదు, కానీ హోమ్ అప్లయన్సెస్ దగ్గర మాత్రం చెక్ చేశాను. నాయిస్కి మరీ దగ్గరగా ఉంటే అసలు ఏఎన్సీ ఆన్ చేసామా అని ఫీలింగ్ వచ్చింది. అలా కాకుండా కొంచెం దూరం ఉంటే కొంతవరకు నాయిస్ని రెడ్యూస్ చేస్తుంది. కానీ నార్మల్ మోడ్కి ఏఎన్సీ మోడ్కి ఆ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయగలరు, అది కూడా లైట్గానే. ఇంకా ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా అంతే, ఏదో లైట్గా వచ్చే నాయిస్ని కొంచెం ఎన్హాన్స్ చేసి పంపిస్తుంది. అది తక్కువ నాయిసెస్ ఉంటేనే, మళ్ళీ ఎక్కువ నాయిస్ ఉంటే మళ్ళీ స్ట్రగుల్ అవుతుంది. బట్ కాల్స్లో వాయిస్ క్లియర్గానే ఉంది అండ్ ఏఎన్సీ కూడా ఓకే. చిన్న చిన్న సౌండ్స్ వరకు అయితే ఓకే. అలానే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా. ఓవరాల్గా ఏఎన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ యావరేజ్ మాట. ఇంకా నెక్స్ట్ వన్ బ్యాటరీ గురించి చూద్దాం. ఈ ఇయర్ బడ్స్లో రియల్మీ R2 చిప్ ఉంటుంది అండ్ ఇయర్ ఫోన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్లో 40 mAh అండ్ కేస్లో 400 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. ఓవరాల్గా విత్ కేస్తో 28 hours బ్యాటరీ బ్యాకప్ అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, కానీ నాకైతే 25 hours దాకా వచ్చింది. ఇంకా ఇయర్ బడ్ అయితే 6 hours వచ్చింది. ఈ ప్లేబ్యాక్ టైము ఏఎన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ ఆర్ ఆఫ్ లేదా వాల్యూమ్ రేంజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అందరికీ. ఓవరాల్గా బ్యాటరీ కూడా డీసెంటే. ఇంకా కంక్లూజన్ చూద్దాం. ఓవరాల్గా ఇయర్ బడ్స్ సౌండ్లో సూపర్. మీరు ఎక్స్ట్రా బాస్ లాంటి బ్యాచ్ అయితే డెఫినెట్గా ఇవి మీకు ప్రిఫరబుల్లే. సౌండ్ అండ్ కాల్ క్వాలిటీ బాగుంది. ఇంకా ఏఎన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ యావరేజ్. ఓవరాల్గా 2300కి ఇయర్ బడ్స్ బెస్టే విత్ ఎక్స్ట్రా ఏఎన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్తో. ఇది ఫ్రెండ్స్ గోపోడ్స్ నియో గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.